Hi Amma, good evening to everyone. Good evening, Nagak, Obinna, Krishnaveni, Srinivas, Mahabub, Pratap, Vijay, Murali Krishna, and Venkat. ఓకేనమ్మా, నా వాయిస్ ఆడిబుల్ క్లారిటీగా ఉందా? నా వాయిస్ ఆడిబుల్ క్లారిటీ వినిపిస్తుందా? ఓకేనమ్మా, చూడండి, మనకి గ్రూప్ 2 మెయిన్స్ పర్పస్లో ఎకానమిక్స్ సంబంధించి ప్రజెంట్ మనం ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ చూస్తూ ఉన్నాం. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్లో మనకి ఎకానమిక్స్ సంబంధించి ఓవరాల్గా డే 15 ఎకానమిక్స్ సంబంధించి ఇది ఓవరాల్గా డే 15. ఓకేనా? ఏపీ ఎకానమిక్స్ సంబంధించి టెస్ట్ నెంబర్ 7. ఏపీ ఎకానమిక్ రిలవెంట్గా ఇది ఓవరాల్గా టెస్ట్ నెంబర్ 7లో ఓవరాల్ ఎకానమిక్స్ సంబంధించి మొత్తం స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఈ ఎంసీక్యూస్ డిస్కషన్లో మనకి ఒక సుమారుగా ఒక 15 డేస్ పాటు మనం డిస్కస్ చేస్తాం వేరియస్ టాపిక్స్వి. జస్ట్ మనకి ఓకే ఇప్పుడే ఒక 10 minutes బ్యాక్ అనేది ఇంతవరకు మనకి ఓవరాల్గా ఈ 15 డేస్ పాటు ఏవైతే సుమారుగా మనకి ఎకానమిక్స్ సంబంధించి టాపిక్ వైజ్గా మనకి ఎంసీక్యూస్ అనేది డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. ఆ ఎంసీక్యూస్ సంబంధించినటువంటి క్వశ్చన్ టు ఆన్సర్ అన్నీ కూడా మీకు ప్రింట్అవుట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండే విధంగా మీ యొక్క రెస్పెక్టివ్ ఫోల్డర్లో ఆల్ సబ్జెక్ట్ ఎంసీక్యూస్ అనే మీ కోర్సులో ఎకానమీ సబ్జెక్ట్లో యూనిట్ 1లో ఏవైతే చెప్పున్నానో ప్రతి ఒక్క టాపిక్ కింద ఆ టాపిక్ సంబంధించి ఎంసీక్యూస్ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే ఏపీ ఎకానమీకి సంబంధించి ఇప్పటికి ఏవైతే డిస్కస్ చేస్తామో అవన్నీ కూడా క్వశ్చన్ టు ఆన్సర్ అనేది అక్కడ అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది క్లారిటీ వినండి. ఎకానమీని వేరే సబ్జెక్ట్ని ఒకేలా ట్రీట్ చేయొద్దు. ప్రజెంట్ ఎలా ఉందంటే లాస్ట్ టైం సర్వే ఉన్నప్పటికీ బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఆ బడ్జెట్ సర్వే నుంచి కూడా ఇప్పుడు ఇస్తాడా లేదా పూర్తిగా ఈ కరెంట్ అంశాల నుంచి క్వశ్చన్ పేపర్లో ఏపీ ఎకానమీ క్వశ్చన్స్ ఉంటాయనేది ఎవరికి ఎప్పటికీ క్లారిటీ లేదు. మనం 2000 చూడాలి, 22-23 బడ్జెట్ ఏదైతుందో బడ్జెట్ కూడా చూడాలి. మొన్న వైసీపీ గవర్నమెంట్ కాలంలో ఓడన్ అకౌంట్ బడ్జెట్ కూడా ఫోకస్ చేయాలి. ప్రజెంట్ వీళ్ళ గవర్నమెంట్ కాలంలో ఓడన్ అకౌంట్ బడ్జెట్ కూడా ఫోకస్ చేయాలి. అలాగే 22-23 సర్వేలు కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ క్లమ్జీ పేపర్ తయారు చేసేవాడు ఏపీ ఎకానమీకి సంబంధించి ఏ డేటా తీసుకుంటాడు అనేది నేను చాలా వరకు అబ్జర్వ్ చేసి ఇది రావచ్చు, ఇది వచ్చి ఉండొచ్చు అనే ఉద్దేశంతో అలా క్వశ్చన్స్ అనేది సేమ్ చేస్తూ ఉన్నాను. తప్పనిసరి మీరు ఏవైతే ఇంతవరకు ఎంసీక్యూస్ సంబంధించి ఎకానమీకి సంబంధించి ఏవైతే డిస్కస్ చేస్తామో అవన్నీ కూడా మీకు ఆ వీడియో కింద A4 ఫార్మాట్లో మీకు ప్రింట్అవుట్కి పాసిబిలిటీ ఉండే విధంగా క్వశ్చన్ టు ఆన్సర్ ఇచ్చాను. ఆ డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నేర్చుకోవడంలో ఎంతటి వ్యక్తి అయినా అది సీనియర్ అయినా జూనియర్ అయినా లేదా ఫ్యాకల్టీ స్థాయి వ్యక్తి అయినా సరే వచ్చి అప్డేట్ నేర్చుకోవడంలో ప్రెస్టేజ్ కానీ గర్వం కానీ చూపిస్తే అది మన పతనానికి నాంది. ఈ విషయం చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా? రైట్. ఎందుకంటే మీరు చూసేది ఈ 1 or 2 మహా అయితే పోటీ పరీక్షల్లో మీరు ఫేస్ చేస్తే ఇవి ఎప్పటికి మేము ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 5-6 ఎగ్జామ్లు అయిపోయినాయి. ఎలా ఉంటుంది ఈ వాతావరణం, ఈ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్, ఒక యాస్పిరెంట్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, బాగా చదివినప్పటికీ సర్వీస్ ఎందుకు రావడం లేదు, మనం చదివే క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎందుకు కనిపించడం లేదు, ఎక్కడ మిస్టేక్ చేస్తూ ఉన్నాం, చదవడంలో లోపమా లేదా ప్రిపరేషన్ స్ట్రాటజీలో లోపమా, బెస్ట్ కంటెంట్ ఫాలో అవడంలో లోపమా లేదా మన గర్వం అనేది ఒక యాస్పిరెంట్కి తెలియాలి. ఓకేనా? రైట్. ఈ విషయం అర్థం చేసుకుంది. నెక్స్ట్ చూడండి, ఏపీ ఎకానమీకి సంబంధించి కరెంట్ అంతా కూడా చేసి పెట్టాను ఆల్రెడీగా. ఇది కాన్సెప్ట్ వైజ్గా చూడండి. నేననే ఏపీ ఎకానమీకి సంబంధించి ఒక 5-6 వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి, ఒక నిర్దిష్ట భౌగోళిక సరిహద్దుల లోపల అక్కడ ఉండే ప్రజలు లేదా పౌరుల ద్వారా ఆర్జించబడే ఆదాయాన్ని ఏమని పిలుస్తూ ఉంటాం? ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా, రీజియన్, టెరిటరీ ఆర్ విత్ ఇన్ ది జాగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ఏ స్టేట్, ఒక నిర్దిష్ట భౌగోళిక సరిహద్దుల్లో అక్కడ ఉండే పౌరులు లేదా ప్రజల ద్వారా ఆర్జించబడే ఆదాయాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ
ఇన్కమ్ ఆరిజినేటింగ్ ఆవిర్భించే ఆదాయమా, ఆప్షన్ బి ఇన్కమ్ అక్కరింగ్ సిద్ధించే ఆదాయమా, లేదా సి నేషనల్ ఇన్కమా, డి పైవన్నీయా. ఇది పూర్తిగా స్టేట్ లెవెల్ ఎకానమీకి సంబంధించిన కాన్సెప్ట్. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. సో గుడ్ ఈవినింగ్ అమ్మా రమేష్. సో కృష్ణవేణి, రజని చెప్పాలి. ఓకే, ఇది పూర్తిగా కాన్సెప్టే, ఇది పూర్తిగా సిలబస్ ఓరియంటెడ్ కాన్సెప్ట్. మనకి ఈ మోడల్లో మనం రాయబోయే ఏపీ ఎకానమీ అంటే గ్రూప్ 2 మెయిన్స్లో ఏపీ ఎకానమీ నుంచి ఒక బిట్ అనేది ఈ యాంగిల్లో వస్తుంది. 1 క్వశ్చన్ అనేది ఈ యాంగిల్లో డెఫినెట్గా వస్తుంది. ఓకేనా, 1 క్వశ్చన్ అనేది చూద్దాం. దీనికి ఆన్సర్ మనకు తెలియాలంటే ఒకసారి చూద్దాం ఇష్యూ ఏంటో. చూడండి, ఇందులో మనకి క్లారిటీగా చూద్దాం. ఇందులో ఇన్కమ్ ఆరిజినేటింగ్ ఉంది. ఇన్కమ్ ఆరిజినేటింగ్ అని చెప్పేసి అంటాం. దీన్నే సింపుల్గా తెలుగులో ఆవిర్భవించే ఆదాయం అంటాం. ఆవిర్భవించే ఆదాయం అని చెప్పేసి అంటాం. ఆవిర్భవించే ఆదాయం. ఓకేనా, 3 అంట. ఓకేనా, రైట్. సరే, ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే చూడండి, ఇలా మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, లేదా ఒక ఆంధ్రప్రదేశ్ మ్యాప్ వేద్దాం రఫ్గా. ఇలా ఆంధ్రప్రదేశ్ ఒక మ్యాప్ తీసుకుంటే, ఓకేనా, చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్, ఏపీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు ఉంటారు కదా సిటిజన్స్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉంటారో పౌరులు, ఇలా దీన్ని ఏమంటామంటే ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా విత్ ఇన్ ది జోగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ఏ స్టేట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇలా ఉండే ఈ పీపుల్స్ ఎవరైతే ఉంటారో, ఆంధ్రప్రదేశ్లో ఈ పీపుల్స్ ఎవరైతే ఉంటారో పౌరులు లేదా ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు లేదా పౌరులు, ఇది ఏంటిది, ఒక స్పెసిఫిక్ ఏరియా, ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రదేశం కదా. చూడండి, అంత బౌండరీస్ ఫిక్స్ చేస్తాం. ఓకేనా, అందుకే ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియాలో, ఒక స్పెసిఫిక్ ఏరియాలో అక్కడ నివసించే ప్రజలు లేదా పౌరుల ద్వారా ఆర్జించబడే ఆదాయాన్ని ఏమంటామంటే సింపుల్గా ఇన్కమ్ ఆరిజినేటింగ్. ఓకేనా, ఆవిర్భవించే ఆదాయం అంటాం. ఆవిర్భవించే ఆదాయం అంటాం సింపుల్గా ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా ఆర్ ఇన్ ఏ టెరిటరీ, ఇన్ ఏ రీజియన్ ఆర్ విత్ ఇన్ ది geographical boundaries of a state, what was the income earned by the people, that income is known as income originating anta. Okay na, ante whatever the income is originating within the geographical boundaries of a state or in a specific region, that income is known as income originating. ఇంకా మీకు అంత కష్టంగా ఉంటే సింపుల్గా ఒక స్పెసిఫిక్ ఏరియాలో అక్కడ ఉండే ప్రజలు లేదా పౌరుల ద్వారా ఆర్జించబడే ఆదాయం, వీళ్ళ ద్వారా ఆర్జించబడే ఆదాయాన్ని సింపుల్గా ఏమంటారంటే ఇన్కమ్ ఆరిజినేటింగ్ అంటారు. అయితే ఇక్కడ ఎకనామిక్స్ టెర్మినాలజీ ఎలా ఉంటుందంటే, ఎకనామిక్స్ టెర్మినాలజీలో ఇచ్చే సెంటెన్స్ అనేది వాడు షార్ట్లో ఇవ్వడు, అంటే ఎకనామిక్ టెర్మినాలజీ ప్రకారం ఇస్తాడు. అప్పుడు చెప్పినప్పుడు ఎలా ఉంటాడంటే చూడండి, ఇక్కడ ఒక నిర్దిష్ట కాలంలో అంటాడు. ఒక నిర్దిష్ట కాలంలో అన్నాడంటే దాని అర్థం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్, ఇన్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం, ఇన్ అకౌంటింగ్ ఇయర్, ఒక నిర్దిష్ట కాలంలో, ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రదేశంలో ఉండే ప్రజలు లేదా పౌరుల ద్వారా ఆర్జించబడే ఆదాయమే ఇన్కమ్ ఆరిజినేటింగ్. సరే, ఇప్పుడు చూడండి, దీనికి ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఏమై ఉంటుంది మీరు చూడండి. ఒక నిర్దిష్ట సరిహద్దుల లోపల అక్కడ ఉండే ప్రజలు లేదా పౌరుల ద్వారా ఆర్జించబడే ఆదాయం ఇన్కమ్ ఆరిజినేటింగ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏపీ ఎకానమీకి సంబంధించి. సో గతంలో 2 times పెట్టింది, 2 సార్లు క్వశ్చన్ ఇది. గుడ్ ఈవినింగ్. ఓకే,
మరి ఇలా కాకుండా సో వేరే విధంగా ఇస్తే ఎట్లా చూడండి. సెకండ్ వన్ తీసుకుంటే సెకండ్ వన్ ఇక్కడ ఏముంది? సెకండ్ వన్ ఇక్కడ ఇన్కమ్ అక్కరింగ్ ఉంది. ఇన్కమ్ అక్కరింగ్ అంటాం. ఇన్కమ్ అక్కరింగ్ దీన్ని సిద్ధించే ఆదాయం అంటాం. దీన్ని ఏమంటాం? సిద్ధించే ఆదాయం. దీన్ని సిద్ధించే ఆదాయం అంటాం. ఇది సేమ్ మనకి ఇన్కమ్ ఆరిజినేటింగ్కి ఆవిర్భించే ఆదాయానికి కొంచెం డిఫరెంట్. ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రసాద్ అనే నేనున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఉండేది ఏ స్టేట్లో ఉన్నాను? ఆంధ్రప్రదేశ్లో. నా స్టేట్ ఆంధ్రప్రదేశ్లో నేను ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉన్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో నేను ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉన్నాను. రైట్? చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను ఇన్కమ్ని ఎర్న్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఆంధ్రప్రదేశ్ అని ఒక స్పెసిఫిక్ జోగ్రఫికల్ ఏరియాలో ఉన్నాను. ఇక్కడ కూడా ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉన్నాను. సేమ్ నేను తెలంగాణలో కూడా నాకు బిజినెస్ ఉన్నాయి. తెలంగాణలో కూడా నాకు బిజినెస్ ఉంది, వ్యాపారం ఉంది. నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను కానీ నేను తెలంగాణలో కూడా బిజినెస్ చేస్తూ ఉన్నాను. ఎక్కడి నుంచి కూడా నాకు ఆదాయం వస్తూ ఉంది. ఎక్కడి నుంచి కూడా నాకు ఇన్కమ్ వస్తూ ఉంది. చూడండి, ఎక్కడి నుంచి కూడా నాకు ఆదాయం వస్తుంది. సేమ్ ఈ ప్రసాద్ అనే నాకు తీసుకుంటే సింగపూర్లో కూడా బిజినెస్ ఉన్నాయి. సింగపూర్లో కూడా నేను బిజినెస్ చేస్తూ ఉన్నాను. ఇదేంటి? విదేశాల్లో. ఎక్కడి నుంచి కూడా నాకు ఆదాయం వస్తుంది. అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక సరిహద్దుల్లో ఎర్న్ చేసిన ఇన్కమ్తో పాటుగా అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ ఎర్న్ చేసిన ఇన్కము, లేదా విదేశాల్లో మనం బిజినెస్ రన్ చేసినప్పుడు, మనం సర్వీస్ ఇచ్చినప్పుడు వచ్చే ఇన్కమ్, ఇవన్నీ తీసుకుంటే దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏమంటారంటే ఇన్కమ్ అక్కరింగ్ అని చెప్పేసి అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్కమ్ అక్కరింగ్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ ఇన్కమ్ కూడా తీసుకుంటాము. ఇన్కమ్ ఆరిజినేటింగ్ అంటే విత్ ఇన్ ది జాగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ది స్టేట్లో ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తామో దాని ద్వారా వచ్చే వాల్యూని మాత్రమే తీసుకుంటాము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? క్లియర్? రిమిటెంటెస్ అంటే ఫ్యాక్టర్స్ ఇన్కమ్ ఇక్కడ. ఓకేనా? ఇది క్లియర్? అర్థమైందా? దానికి ఇది ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇది. ఈ రెండింటికి ఆన్సర్ ఇది. ఓకేనా? ఆల్రెడీగా జాతీయ ఆదాయం అంటే ఏంటో మీకు చెప్పాను. జాతీయ ఆదాయం గురించి మనం ఒక 2 టెస్ట్ని మనం చేసుకున్నాం ఆల్రెడీగా. దయచేసి వినండి, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఫోకస్ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ డిస్కషన్, if you want any doubts or any questions, then you can ask them. First of all, my kindly request is please focus and concentration on discussing areas. Okay, this is a very fundamental concepts, right? Next, question number 2 చూడండి. question number 2, ఈ క్రింది వాటిలో స్థూల దేశీయ ఉత్పత్తికి సమానమైన భావన ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లోజ్ టు జీడిపి? ఈ క్రింది వాటిలో అంటే జాతీయ స్థాయిలో జీడిపికి స్టేట్ లెవెల్ నుంచి ఈక్వల్ అయ్యే కాన్సెప్ట్ ఏది అంటున్నాడు. ఇందులో ఇన్కమ్ ఆరిజినేటింగా, ఇన్కమ్ అక్కరింగా, లేదా జాతీయ ఆదాయమా, పైవన్నీనా? సో మహబూబ్, సో రజని, సో కుసుమ and the remaining students also, please try to respond whether it is right or wrong. First of all, you please try to answer this question as per your knowledge, to the best of your knowledge, right? Okay, so very good response. Okay, good efforts, right? ఎందుకంటే చూడండి, జీడిపి అంటే ఏంటి? ఒక భారతదేశ సరిహద్దు లోపల కదా. ఇలా భారతదేశం అనే ఒక స్టేట్ తీసుకుంటే, ఇలాగా సింపుల్గా మనకి ఇండియా తీసుకుంటే, ఇక్కడ ఇండియాలో విత్ ఇన్ ది జాగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ఎ స్టేట్, చూడండి, విత్ ఇన్ ది జాగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ఎ స్టేట్ కదా, భారతదేశ భౌగోళిక సరిహద్దుల లోపల విత్ ఇన్ ది జాగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ ఏవైతే మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని
వస్తువుల్ని అలాగే సేవల్ని ఉత్పత్తి చేస్తామో ఈ మొత్తం వస్తు సేవల యొక్క వాల్యూ ఏది అంటే ఫైనల్ వాల్యూ ఏదంటే అల్టిమేట్గా జీడిపి. ఓకేనా? ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల యొక్క మార్కెట్ విలువ మొత్తాన్ని ఏమంటామంటే జీడిపి అంటాం. ద టోటల్ మానిటరీ ఆర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ which are produced within the geographical boundaries of a state, that is known as GDP అంట. ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఒక సంవత్సర కాలంలో వస్తు సేవలను ఉత్పత్తి చేయగా వచ్చినటువంటి అంతిమ విలువను ఏమంటామంటే జీడిపి. మరి ఇక్కడ తీసుకుంటే స్టేట్ కదా, ఇది స్టేట్ కదా, మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కదా, మరి మీ కాన్సెప్ట్ ప్రకారం ఇది గుర్తు రావాలి. ఇగోండి ఈ కాన్సెప్ట్. ఆంధ్రప్రదేశ్ లోపలంటే ఆరిజినేటింగ్, కాబట్టి దేశ లెవెల్లో జీడిపికి చూడండి, దేశంలో మనకి జీడిపికి ఈక్వల్ అవ్వాలి. చూడండి, దేశంలో జీడిపికి కావాలి, స్టేట్లో దీనికి ఈక్వల్ అయిన కాన్సెప్ట్ ఏది అంటే ఇది ఇన్కమ్ ఆరిజినేటింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో ఇన్ దిస్ ఫాలోయింగ్ సరైన అంశం లేదా అంశాలను గుర్తించండి. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ గివెన్ బిలో. ఇచ్చిన వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి అన్నారు. స్టేట్మెంట్ 1 ఏముందంటే నేషనల్ లెవెల్లో దీనికి అంటే ఇన్కమ్ ఆరిజినేటింగ్కి సమానమైన కాన్సెప్ట్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. ఓకేనా? అలాగే నేషనల్ లెవెల్లో దీనికి అంటే ఇన్కమ్ అక్కరింగ్కి సమానమైన కాన్సెప్ట్ ఇక్కడ జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఇందులో ఏది కరెక్ట్, ఏది రాంగ్? సో రిమైనింగ్ కూడా ఆన్సర్ చేయాలి. మీరు ఆన్సర్ చేస్తే మీకు అర్థమైనట్టు, లేకపోతే అర్థం కానట్టు. మీకు అర్థం కాదు మళ్ళీ చెప్తాను, బట్ ఓకే, ఎందుకు ముందే చెప్పాను, ఇక్కడ క్లారిటీ ఉండాలి. రైట్? చూడండి, ఇలా తీసుకునేటప్పుడు జీడిపి స్థూల దేశీయ ఉత్పత్తి, జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఆర్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్, స్థూల జాతీయ ఉత్పత్తి. దీనికి ఈక్వల్ అయిన కాన్సెప్ట్ ఏది అంటే ఆవిర్భవించే ఆదాయం, ఇన్కమ్ ఆరిజినేటింగ్. దీనికి ఈక్వల్ అయిన కాన్సెప్ట్ ఏది అంటే సిద్ధించే ఆదాయం, ఇన్కమ్ అక్కరింగ్ అంటాం. ఎందుకంటే ఇది చూడండి, ఇలా తీసుకుంటే ఈ రెండు భారతదేశంతో పాటుగా విదేశాల్లో మన వాళ్ళు ఉత్సవాలు ఉత్పత్తి చేయగా వాళ్ళకు వచ్చిన అమౌంట్ కూడా ఇక్కడ తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్తో పాటుగా అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉత్పత్తి చేయగా వచ్చిన వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ కేవలం భారతదేశ సరిహద్దుల లోపల మాత్రమే ప్రొడ్యూస్ అయిన వాల్యూ, సేమ్ ఏపీలో మాత్రమే ప్రొడ్యూస్ అయిన వాల్యూ. ఇక్కడ ఇండియాతో పాటుగా అవుట్ సైడ్ ఆఫ్ ది ఇండియా, ఏపీతో పాటుగా అవుట్ సైడ్ ఆఫ్ ది ఏపీ, ఇక్కడ రెండు తీసుకుంటే ఇక్కడ విత్ ఇన్ ది స్టేట్, అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ ఇన్కమ్. ఓకేనా? విత్ ఇన్ ది కంట్రీ, అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ ఇన్కమ్. ఇక్కడ ఓన్లీ విత్ ఇన్ ది కంట్రీ, విత్ ఇన్ ది స్టేట్, ఈ రెండు. మరి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో రెండు కూడా కరెక్టే. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా, అంటే ఎట్లా ఇవ్వలేదు ఎగ్జాక్ట్గా, చాలా సింపుల్ వేలు ఇచ్చాడు. మీకు తర్వాత నేను చెప్తాను. మీకు సండే క్లాసులో 2012, 17, 19 క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్. అవి మీకు డిస్ప్లే చేసి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో క్వశ్చన్స్ అనేది అప్పుడు ఎట్లా ఇచ్చాడు అనేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్.
ఈ క్రింది వాటిలో సామాజిక అభివృద్ధికి అంటే సోషల్ డెవలప్మెంట్, అలాగే వ్యక్తి అభివృద్ధికి ఇండివిజువల్ డెవలప్మెంట్, ఓకేనా, ఉపయోగపడే కాన్సెప్ట్ ఏది? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కాన్సెప్ట్ సపోర్టింగ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ది ఇండివిజువల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది సోషల్ డెవలప్మెంట్? సామాజిక అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడే కాన్సెప్ట్ క్రింది వాటిలో ఎక్కువ ఏది అడుగుతున్నాడు. సో డి. సో విజయ డి. సో మమత డి. సో బోత్ ఆర్ కరెక్ట్. కుసుమ బి. ఆన్సర్ సిద్ధించే ఆదాయం. ఆన్సర్ సిద్ధించే ఆదాయం ఆప్షన్ బి. ఎందుకో చూడండి. కేవలం ఇన్కమ్ ఆరిజినేటింగ్ అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రదేశంలో, ఇన్కమ్ ఆరిజినేటింగ్ అంటే ఒక స్పెసిఫిక్ జోగ్రఫికల్ స్టేట్, ఓకేనా, జోగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ఎ స్టేట్, ఒక నిర్దిష్ట భౌగోళిక సరిహద్దుల్లో వచ్చిన ఇన్కమ్ మాత్రమే తీసుకుంటాం ఒక వ్యక్తి, ఓకేనా. పౌరులు లేదా ప్రజలు ఒక రాష్ట్రంలో లేదా ఒక భౌగోళిక సరిహద్దుల్లో వాళ్ళు ఆర్జించిన ఆదాయం మాత్రమే తీసుకుంటే మనకు వచ్చేది ఇన్కమ్ ఆరిజినేటింగ్. కానీ సిద్ధించే ఆదాయంలో విత్ ఇన్ ది జోగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ఏ స్టేట్, ఈ స్టేట్లో వచ్చిన ఇన్కమ్తో పాటుగా అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్, మనవాడు మహారాష్ట్రలో పనిచేసిన, లేదా మనవాడు తెలంగాణలో పనిచేసిన, లేదా మనవాడు యూకేలో పనిచేసిన, దాని ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా లెక్కిస్తాం. అంటే చూడండి, సిద్ధించే ఆదాయంలో ఏ పర్సన్ కెన్ గెట్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండర్ దిస్ కాన్సెప్ట్ ఇన్కమ్ అక్కరింగ్, ఏ పర్సన్ కెన్ గెట్ ద మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒక వ్యక్తికి అనేక విధాలుగా ఆదాయం వస్తుంది. తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు వచ్చిన ఆదాయంతో పాటుగా తను మహారాష్ట్రలో బిజినెస్ నిర్వహించడం వలన ఇన్కమ్ వస్తుంది, తెలంగాణ ఇన్కమ్ వస్తుంది, అబ్రాడ్లో బిజినెస్ చేయడం ద్వారా వ్యాపారం వస్తుంది. ఇలా ఒక వ్యక్తి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పొందుతున్నాడంటే మనకి ఎప్పుడైతే ఇన్కమ్ లెవెల్ ఎక్కువ ఉందో సోషల్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా మంచిగా ఉంటుంది, ఓకే. కాబట్టి ఆన్సర్ ఏది అంటే ఇక్కడ మనం తీసుకుంటే ఇది మన తర్వాత బుక్కులు పెద్దగా ఉండవు, కానీ ఒక బేసిక్ కాన్సెప్ట్ అనేది ఒకసారి చూడండి. బేసిక్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆవిర్భవించే ఆదాయం ఈ రెండిట్లో ఏది బెస్ట్ సార్? ఇంకొకటి సిద్ధించే ఆదాయం, ఆవిర్భవించే ఆదాయం ఉంది, సిద్ధించే ఆదాయం ఉంది. దీన్ని ఇన్కమ్ అకరింగ్ అంటాం. రైట్? అక్కింగ్ కాదు, ACCURING అకరింగ్. దీన్ని ఏమంటాం? ఇన్కమ్ ఆరిజినేటింగ్ అంటాం. ఇన్కమ్ ఆరిజినేటింగ్ అంటాం. ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి, ఒకసారి చూద్దాం ఈ రెండు ఏంటని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో బ్రీఫ్గా మనకి తెలియాలి. చూడండి, ఇందులో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ వాసి మనవాడే, ఒక వ్యక్తి ఒక రాష్ట్రంలో పనిచేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఒక వ్యక్తి, ఒక పర్సన్ ఒక రాష్ట్రంలో పనిచేస్తే ఇన్ఫర్మేషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. కానీ ఒక వ్యక్తి డిఫరెంట్ స్టేట్స్లో, వేరియస్ కంట్రీస్లో బిజినెస్ని కండక్ట్ చేస్తే, ఆదాయం పొందితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబిలిటీ ఉండదు. ఇన్ఫర్మేషన్ మనం పొందడంలో సిద్ధించే ఆదాయంలో మనకి ఇన్ఫర్మేషన్ సరిగా అవైలబిలిటీ రాదు. ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రదేశంలో ఒక కన్సర్న్ స్టేట్లో తను ఏదైనా వర్క్ చేయడం ద్వారా, గూడ్స్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఇన్కమ్ వస్తే ఈజీగా మనం ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిపోతుంది. కానీ అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడికెక్కడికి వెళ్తారు, ఎక్కడెక్కడో ఏదో చేస్తూ ఉంటారు, మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ పరంగా, సమాచారం పరంగా తీసుకుంటే, ఇన్ఫర్మేషన్ పరంగా ఈ రెండింటిలో దేంట్లో ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంటుందంటే ఇన్కమ్ ఆరిజినేటింగ్లో ఉంటుంది, ఇన్కమ్ అకరింగ్లో ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీగా ఉండదు. నెక్స్ట్ తీసుకుంటే గణాంకాల పరంగా, దీని ఏమంటే స్టాటిస్టిక్స్, గణాంకాల పరంగా
గణాంకాల పరంగా ఏది బెస్ట్ అంటే ఇన్కమ్ ఆరిజినేటింగ్ బెస్ట్, ఇన్కమ్ అక్కరింగ్ అనేది బెస్ట్ కాదు. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది సరిగా దొరకదు కాబట్టి, ఇన్ఫర్మేషన్ సరిగా మనకి రాదు కాబట్టి, అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఇందులో లెక్కించడం అనేది కష్టం. ఏది ఈజీ అంటే ఇన్కమ్ ఆరిజినేటింగ్ ఈజీ. కాబట్టి present our state government using the method, present our state government is using the method income originating estimate the state income. రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రజెంట్ డెస్ వాళ్ళు అంటాం, డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్ వాళ్ళు ఏవైతున్నారో అలా స్టేట్ గవర్నమెంట్ ప్రజెంట్ దేన్ని ఉపయోగిస్తూ ఉందంటే సేమ్ దీన్ని ఉపయోగిస్తూ ఉంది. మెథడ్ ఏ మెథడ్ని తీసుకుంటూ ఉంది ఎస్టిమేట్ చేయడం అంటే ఈ మెథడ్ని తీసుకుంటూ ఉంది, ఈ మెథడ్ని తీసుకోవటం లేదు. కానీ డెవలప్మెంట్ పరంగా ఒక పర్సన్, ఇప్పుడు ప్రసాద్ అనే నేను అనుకోండి, ఒక పర్సన్ తీసుకుంటే ఈయనకి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అనేక రకాల ఆదాయాలు వస్తాయి కాబట్టి సో సామాజిక అభివృద్ధికి, వ్యక్తి యొక్క అభివృద్ధికి ఏ కాన్సెప్ట్ మంచిదంటే ఈ కాన్సెప్ట్ మంచిది, ఏది మంచిది కాదంటే ఇవ్వండి ఇది అంతగా బెటర్ కాదు. ఇది జస్ట్ మనకి ఒక అవగాహన ఉండాలి. జస్ట్ ఈ 4 ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4 జస్ట్ ఓహో ఇలా కూడా ఉంటాయా అర్థం చేసుకోవాలి అంతే. ఓకేనా? జస్ట్ వీటిని రఫ్గా నోట్ చేసుకోవాలి. క్లియర్? ఇట్లా సిద్ధించే ఆదాయం బెస్ట్. ఓకే, ఇప్పుడు దీన్నే ఈ క్వశ్చన్ రూపంలో ఇచ్చాం. ఇది ఈ క్వశ్చన్. సో నెక్స్ట్ చాలా వరకు బుక్కులు తిరిగేసి బుక్కుల్ని చింపేయొద్దు. సో చెప్పేది ఫస్ట్ వినండి, తర్వాత మీ చాయిస్. అది మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే, డెడికేషన్ ఉంటే, ఓపుకుంటే ఒకసారి కాన్సెప్ట్ విన్న తర్వాత మీరు అంతగా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసి. ఓకేనా? రైట్. ఫస్ట్ మనకు వాట్ ఈజ్ వాట్ ఏంటనేది క్లారిటీ తెలిసిపోతే ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని లెక్కించుటకు ఈ క్రింది ఏ పద్ధతిని ఉపయోగిస్తుంది? Which of the following method is used by our state government, nothing but DES, to estimate the state income, state revenue? రాష్ట్ర ఆదాయాన్ని లెక్కించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రెజెంట్ ఈ క్రింది వాటిలో ఏ పద్ధతిని ఫాలో అవుతుంది? డెస్ వాళ్ళు, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు. ఓకేనా? ఇన్కమ్ ఆరిజినేటింగ్. దీన్ని కంట్రీ లెవెల్లో జీడిపి అంటాము, స్టేట్ లెవెల్లో జిఎస్డిపి అంటాము, స్టేట్ లెవెల్లో కంట్రీ లెవెల్లో జీడిపి అంటాం. ఇప్పుడు మనకి జీడిపికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం. 2014-15 నుంచి మనం ప్రయారిటీ అనేది ఓకేనా డొమెస్టిక్ ప్రోడక్ట్కి ఇస్తున్నాం. ఇక్కడ ఎస్ అంటే స్టేట్, ఎస్ ఇండికేట్ స్టేట్ అని అర్థం, రాష్ట్రం. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఒక నిర్దిష్ట కాలంలో ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్, ఒక నిర్దిష్ట ప్రదేశంలో లేదా ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో, ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా, ఒక నిర్దిష్ట ప్రదేశంలో లేదా ప్రాంతంలో లేదా రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి చేయబడిన మొత్తం ఉత్పత్తి విలువను, ద టోటల్ ప్రొడక్షన్ వాల్యూని సూచించేది ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రాస్ వాల్యూ అవుట్పుటా, గ్రాస్ వాల్యూ యాడెడా, నెట్ వాల్యూ అవుట్పుటా, per capita income? So I gave the options in both mediums. Okay, useful for both medium students, don't worry. ఇక్కడ గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంటే స్థూల ఉత్పత్తి విలువ అంటాం తెలుగులో. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే స్థూల కలపబడిన విలువ అంటాం తెలుగులో. నెట్ వాల్యూ అవుట్పుట్ అంటే నికర కలపబడిన విలువ అంటాం. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం అంటాం. సో ట్రై టు గెస్. ఓకే, వాట్ మే బి ది ఎగ్జాక్ట్ ఆన్సర్? సో విజయ్, వీరు, రజని, కుసుమ, కృష్ణవేణి, మహబూబ్, సో బోయినా అండ్ రిమైనింగ్. ఓకే, గ్రాస్ వాల్యూ అవుట్పుట్ బాగా గెస్ చేశారు, వెరీ గుడ్, రైట్, గుడ్ ఎఫర్ట్స్. ఏమంటాం? గ్రాస్ వాల్యూ అవుట్పుట్.
ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఓకేనా? ఒకసారి చూద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ ఒకసారి మనం క్లారిటీగా గ్రాస్ వాల్యూ రాసేటప్పుడు జిఆర్ఏ అని రాయకూడదు, జిఆర్ఓఎస్ఎస్. ఓకే, స్థూల గ్రాస్ వాల్యూ, గ్రాస్ వాల్యూ అవుట్పుట్, గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంట. తెలుగులో స్థూల కలపబడిన విలువ, స్థూల కలపబడిన విలువ, స్థూల కలపబడిన విలువ. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గ్రాస్ అంటే ద టోటల్ వాల్యూ అని. ఇక్కడ గ్రాస్ అంటే అర్థం ఏంటి అంటే టోటల్ వాల్యూ, మొత్తం విలువ అని. టోటల్ వాల్యూ అంటే దీని అర్థం మొత్తం విలువ, మొత్తం విలువ. గ్రాస్లో ఖర్చులన్నీ కలిసే ఉంటాయి. ఓకేనా? ఈ గ్రాస్ వాల్యూలో ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ డిప్రిషియేషన్. ఈ గ్రాస్లో డిప్రిషియేషన్ అన్ని ఖర్చులు కలిసే ఉంటాయి. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ అనే కంపెనీ ఉంది, ఏ అనే ఒక కంపెనీ ఉంది, ఏ అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ వాళ్ళు ఒక 1 crore వర్తగల 1 crore, 1 కోటి రూపాయలు వర్తగల ప్రొడక్షన్ని ఉత్పత్తిని చేశారు. ప్రొడక్షన్ వాల్యూ ఎంతంటే ప్రొడక్షన్ వాల్యూ ఎంతంటే 1 crore. చూడండి, ఏనే కంపెనీ 1 కోటి రూపాయల విలువగల ప్రొడక్షన్ని వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. 1 crore వర్త్ ఆఫ్. ఓకేనా? సో ఈ గూడ్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు చూడండి, దీన్నే సింపుల్గా ఏమంటామంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ ఏ కాలంలో? ఒక ఏదైనా ఇయర్ 2023, 24 అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక నిర్దిష్ట భౌగోళిక సరిహద్దుల లోపల ఒక కంపెనీ ఉత్పత్తి చేసిన మొత్తం ఉత్పత్తి విలువ. ఇది గ్రాస్ వాల్యూ అవుట్పుట్. ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్, ఇన్ ఏ స్పెసిఫిక్ జియోగ్రఫికల్ టెరిటరీ. ఓకేనా? ఏ కంపెనీ ప్రొడ్యూస్డ్ 1 crore వర్త్ ఆఫ్ ప్రొడక్షన్. The total production is equal to గ్రాస్ వాల్యూ అవుట్పుట్. గ్రాస్ వాల్యూ అవుట్పుట్. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టెక్నికల్గా చూసినప్పుడు వాడు ఎట్లా ఇస్తారంటే ఒక సంవత్సర కాలంలో లేదా ఒక నిర్దిష్ట కాలంలో అంటాడు. ఒక నిర్దిష్ట కాలంలో ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రదేశంలో ఉత్పత్తి చేయబడిన మొత్తం ఉత్పత్తి విలువని సూచించేది ఏది అంటాడు. ఉత్పత్తి చేయబడిన మొత్తం ఉత్పత్తి విలువ, టోటల్ ప్రొడక్షన్ వాల్యూని సూచించేది ఏది అంటాడు. సింపుల్గా గ్రాస్ వాల్యూ. ఇందులో ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? అలాగే ఇట్ డిస్క్లోజెస్ ద టోటల్ ప్రొడక్షన్ వాల్యూ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మరి? గ్రాస్ వాల్యూ యాడెడ్ సూత్రం. గ్రాస్ వాల్యూ యాడెడ్కి సూత్రం ఏంటి? సో ద ఫార్ములా టు ది గ్రాస్ వాల్యూ యాడెడ్, తెలుగులో అంటాము స్థూల కలుపబడిన విలువ. ఓకే, ఇక్కడ ప్రొడక్షన్ ఇంటూ ప్రైస్ అంటే ఉత్పత్తి ఇంటూ ధర. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ స్థూల కలపబడిన విలువ మైనస్ ఉత్పాదకాలు. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ మైనస్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్. గ్రాస్ వాల్యూ యాడెడ్ మైనస్ ఫిక్స్డ్. ఓకేనా? కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఆర్ డిప్రిషియేషన్. నెట్ వాల్యూ యాడెడ్ డివైడెడ్ బై పాపులేషన్ ఆఫ్ ది స్టేట్. ఏమొస్తుంది? సి అంటాం.
సో రమేష్, అలాగే వెంకటేశ్వర్లు, విజయ్, ఓకే, మహబూబ్ సి అంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా సరే, ఇది కాన్సెప్ట్. ఇది చూడండి, మనకి ప్రొడక్ట్స్ ఇంటూ ధర అంటే ఏమొస్తుంది? ఇన్కమ్ వస్తుంది. ప్రొడక్ట్స్ ఇంటూ ధర ఇన్కమ్, ఆదాయం వస్తుంది. ఆదాయం, ఈ ఆదాయం స్టేట్ ఇన్కమ్ కావచ్చు, కంట్రీ ఇన్కమ్ కావచ్చు. స్టేట్ ఇన్కమ్ కావచ్చు, కంట్రీ ఇన్కమ్ కావచ్చు. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ ఉంది కదా, గ్రాస్ వాల్యూ అవుట్పుట్ ఉంది కదా. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంటే ఏం చెప్పాను చూడండి, ఉత్పత్తి చేయబడిన మొత్తం ఉత్పత్తి విలువ. మొత్తం ఉత్పత్తి విలువలో మనకు అన్ని ఖర్చులు అన్నీ కలిసే ఉంటాయి అన్న. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూద్దాం. చూడండి, అబ్జర్వ్ చేయండి. మనం తొలి స్టార్టింగ్లో 1 crore వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేసాం. ప్రొడక్షన్, 1 కోటి రూపాయల విలువ గల ఉత్పత్తిని మనం ప్రొడ్యూస్ చేసాం. ఓకేనా, ఉత్పత్తిని చేసాం. మరి ఈ 1 crore వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి రా మెటీరియల్ ఎలా ఉంటుందా? రా మెటీరియల్ యొక్క సహాయం తీసుకుంటామా? రా మెటీరియల్, ఎస్, రా మెటీరియల్ లేకుండా ఎలా చేస్తాం? ఏదైనా ఒక రా మెటీరియల్, ముడి సరుకు అంటాం. దీన్ని ఏమంటాం? ముడి సరుకు. ముడి సరుకు తీసుకుంటాం. ఓకేనా. అలాగే దీనికోసం ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. మనకి ఈ ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేయడంలో రా మెటీరియల్ యొక్క ఖర్చు కలిసి ఉంటుంది. ఓకేనా. అలాగే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళకి ఇచ్చే ప్రతిఫలం కూడా కలిసి ఉంటుంది. మనకు వస్తు సేవల్ని ఉత్పత్తి చేయడంలో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి కారకాలు తమ సర్వీసెస్ని అందిస్తున్నాయి కాబట్టి, తమ సేవలు ఇస్తున్నాయి కాబట్టి, మనకు వచ్చే గ్రాస్ వాల్యూ అవుట్పుట్ నుంచి రా మెటీరియల్ని లెస్ చేయాలి. అలాగే ల్యాండ్ ప్రతిఫలంగా రెంట్ ఇస్తాము, దీన్ని తీయాలి. లేబర్ ప్రతిఫలంగా వేజ్ ఇస్తూ ఉంటాము, వేజు, దీన్ని తీసేసేయాలి. క్యాపిటల్ ప్రతిఫలంగా ఇంట్రెస్ట్ ఇస్తాము. ఆర్గనైజేషన్ ప్రతిఫలంగా ఆ బిజినెస్ ఆపరేట్ చేయడం వల్ల వాడికి లాభం, ప్రాఫిట్ వస్తుంది, దీన్ని తీసేసేయాలి. ఓకేనా. ఇప్పుడు మనకు అడిగే క్వశ్చన్ ఏంటి? గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎలా వస్తుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్రాస్ వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్ గ్రాస్ వాల్యూ అవుట్పుట్ మైనస్ వీటిని ఏమంటామంటే ఉత్పాదకాలు అంటాం. వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ అంటాం. సో దీన్ని ఉత్పాదకాలు అంటాం తెలుగులో. ఉత్పాదకాలు. ఇది స్థూల ఉత్పత్తి విలువ, స్థూల కలుపబడిన విలువ. ఇది ఎందుకంటే మనం ఉత్పత్తి చేయడంలో తప్పనిసరిగా మనకి రా మెటీరియల్ మనం తీసుకుంటాము, ఆ ఖర్చు తీసేసేయాలి. అలాగే వస్తు సేవలు ఉత్పత్తి చేయడంలో ల్యాండ్, లేబర్, క్యాపిటల్ యొక్క సేవలను వాడుకుంటున్నాము, దానికి గాను వాళ్ళకి రిటర్న్స్ బెనిఫిట్ పే చేయాలి, ఈ మొత్తాన్ని తీసేయాలి. ఇప్పుడు వీటిని ఏమంటామంటే ఇన్పుట్స్, ఉత్పాదకాలు. వీటిని ఏమంటామంటే ఇన్పుట్స్, ఉత్పాదకాలు అంట. ఓకేనా. వెరీ గుడ్, ఉత్పత్తి కారకాలు. అర్థమైందా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేంటి మనకు వచ్చినప్పుడు చూడండి, ఇలా రాసుకోవచ్చు, ఇలా కూడా మీకు రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు వచ్చినటువంటి గ్రాస్ వాల్యూ అవుట్పుట్ ఎంత? గ్రాస్ వాల్యూ అవుట్పుట్ 1 కోటి రూపాయలు. మరి 1 కోటి రూపాయలు గల ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేస్తున్నామంటే అందులో వీళ్ళకి హెల్ప్ ఉంది కదా, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా ప్రతిఫలంగా. ఈ 1 కోటి రూపాయల వర్త గల ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేయడానికి వీళ్ళ సహాయం ఉంది కదా. మరి వీళ్ళకి ప్రతిఫలంగా
20 లక్షలు తీసేస్తున్నాం, వేరే ప్రతిఫలంగా 20 lakhs ఇచ్చేస్తున్నాం, 20 lakhs. రిమైనింగ్ ఎంత వస్తుంది? 80 lakhs. రిమైనింగ్ ఎంత వస్తుంది? 80 lakhs. ఇలా కూడా అడిగిస్తుంటాడు. ఒకసారి దీన్ని ఎగ్జామ్లో తిప్పి ఇడిదటు అడిదిటు తిప్పి అడుగుతుంటాడు. ఎలా అడిగినా కూడా ఒకటే, ఓహో టోటల్ అవుట్పుట్ అంటే మొత్తం, ఆ మొత్తాన్ని ఉత్పత్తి చేయడానికి రా మెటీరియల్ ఉపయోగిస్తాము, ఓహో లేబర్ ఫోర్స్ కూడా ఉపయోగిస్తాము, ఫ్యాక్టరీ ఆఫ్ ప్రొడక్షన్ పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళ ప్రతిఫలం ఇవ్వాలి, ఓహో ఈ మొత్తం అవుట్పుట్ నుంచి వాళ్ళకి ఇచ్చే ఖర్చు తీసేయాలి, తీస్తే 80 lakhs ఏంటి అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. ఒక 1 crore ఏంటి అంటే అవుట్పుట్, 20 lakhs ఏంటి అంటే వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్, వీటికి ఇచ్చేది. ఇప్పుడు ఇదే వాడు చెప్తున్నాడు, మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నెట్ వాల్యూ యాడెడ్. నెట్ వాల్యూ యాడెడ్, దీన్ని నికర కలపబడిన విలువ అంటాం. ద ఫార్ములా టు ది నెట్ వాల్యూ యాడెడ్. దీన్ని చూడండి, ఇందులో ఏది కరెక్ట్ అయి ఉంటుంది? ఓకేనా? రైట్, ఆప్షన్ సి అట్. ఎందుకంటే ఓకే, సో ఇక్కడ గ్రాస్ అంటే ఇంక్లూడింగ్ ఆల్ ఎక్స్పెన్సెస్, నెట్ అంటే డిడక్టింగ్ ఆల్ ఎక్స్పెన్సెస్. గ్రాస్ ఇంక్లూడ్స్ డిప్రిషియేషన్, నెట్ డిడక్ట్ డిప్రిషియేషన్. గ్రాస్లో తరుగుదల కలిసి ఉంటుంది, నెట్లో తరుగుదల కలిసి ఉండదు. ఇక్కడ చూడండి సింపుల్గా మీకు డౌట్ వచ్చింది, సార్ 1 crore వర్త్ గల గూడ్స్ని ఉత్పత్తి చేయడంలో, 1 crore వర్త్ గల ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడంలో ఇన్పుట్స్ వాల్యూ తీసేసాం కదా, ఇన్పుట్స్ వాల్యూ తీసేసాం కదంటే ఇన్పుట్స్ కాకుండా వినాలి. ఓకేనమ్మా, వెరీ గుడ్. ఒకసారి వినండి, ప్లీజ్ ట్రై టు లిసన్ కేర్ఫుల్లీ, వినండి. మనం 1 కోటి రూపాయల వర్త్ గల ప్రొడక్షన్ చేయడానికి ఏవైతే మనకి ఇన్పుట్స్ అవసరమయ్యాయో ఆ ఇన్పుట్ వాల్యూని తీసేస్తున్నాం, ఇన్పుట్స్కి ఇచ్చే ఖర్చు అంతా తీసివేస్తాం. కానీ ఆ 1 crore వర్త్ గల ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ల్యాండ్, వినమ్మా, బిల్డింగ్స్ అంటాం, బిల్డింగ్స్, ప్లాంట్స్, మిషనరీ, బిల్డింగ్స్, ప్లాంట్స్, మిషనరీని వాడు ఉపయోగించాలి. ఎక్విప్మెంట్స్ అంటాం, ఎక్విప్మెంట్స్, బిల్డింగు, ప్లాంట్, మిషనరీని ఉపయోగించి ఉంటాం. ఏది? ఆ 1 crore వర్త్ గల ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఎప్పుడైతే మనకి ఇలా వస్తు సేవల ఉత్పత్తిలో వీటిని ఉపయోగించామో ఈ ఫిక్స్డ్ అసెట్స్ యొక్క వాల్యూ ఏమవుతుంది? తగ్గిపోతూ వస్తుంది, తరుగుదల. మీరు ఒక బిల్డింగ్ కొన్నారమ్మా, ఒక కంపెనీ కట్టారు, ఆ కంపెనీలో మీరు కొత్తగా ప్లాంట్ అండ్ మిషనరీ పెట్టారు, ఒక 3 కోట్లు పెట్టారు. ఆ ప్లాంట్ అండ్ మిషనరీ వాడుతూ ఉంటే దాని వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? వాల్యూ తగ్గుతుంది కదా. ఒక బైక్ కొన్నారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడారు, ఆ బైక్ కొన్ని మీరు వాడడం వల్ల దాని వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. కొత్త హౌస్ కట్టారు, హౌస్ కట్టిన తర్వాత కొన్ని ఏళ్ళు వాడిన దాని వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. అలా మనకి ఏదైతే ఉందో గ్రాస్లో ఆ తరుగుదల కలిసి ఉంటుంది, ఆ గ్రాస్ నుంచి తరుగుదల తీసివేస్తే మనకు నెట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, గ్రాస్ వాల్యూ యాడెడ్ నుంచి మైనస్ డిప్రిసియేషన్ని తీసివేస్తే వచ్చేది ఏంటి అంటే నెట్ వాల్యూ యాడెడ్. ఇక్కడ ఒకసారి ఫార్ములా మనం చూద్దాం, ఫార్ములా మనం తీసుకుందాం. చూడండి, ఇలా వస్తుంది, నెట్ వాల్యూ యాడెడ్. ఓకేనా? నికర కలపబడిన విలువ, గ్రాస్ వాల్యూ యాడెడ్ మైనస్ డిప్రిషియేషన్. ఓకేనా? దీన్ని స్థూల కలుపబడిన విలువ మైనస్ తరుగుదల. దీన్ని, ఈ తరుగుదలని ఫిక్స్డ్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంట. తరుగుదల, దీన్ని ఫిక్స్డ్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. మనం నిరంతరంగా ఆ ప్లాంట్ అండ్ మెషినరీని, బిల్డింగ్ వాడుతాం కాబట్టి ఎవరి కూడా తరుగు తీస్తాం కాబట్టి ఫిక్స్డ్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటాం. వాల్యూ తగ్గుతుంది కాబట్టి డిప్రిసియేషన్, తరుగుదల అంటాం. దాన్ని యూజర్ కాస్ట్ అని కూడా అంటారు. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఓకేనా? సో ఆల్రెడీ 7 స్టూడెంట్స్ లెఫ్ట్. ఓకే, మీలో మీకే పోటీ తగ్గిపోతుంది, అది మీకే బెటర్. ఓకేనా? నో ప్రాబ్లం. ఓకే.
వెరీ గుడ్. తర్వాత చూడండి మార్కెట్ ధరల్లో అది ఇక్కడ ఏముంది చూడండి, నెట్ వాల్యూ యాడెడ్ డివైడెడ్ బై పాపులేషన్ ఆఫ్ ది స్టేట్. ఏమొస్తుంది చెప్పండి, నెట్ వాల్యూ యాడెడ్ డివైడెడ్ బై పాపులేషన్ ఆఫ్ ది స్టేట్ ఏమొస్తుంది? ట్రై టు గెస్, ఎనీవన్ ట్రై టు గెస్, ఎవరైనా గెస్ చేయండి చూద్దాం. నికర కలపబడిన విలువని రాష్ట్ర జనాభాతో భాగించగా when we divided by the net value output with the state population, then what can we obtain? Okay, so Vijaya, Ravati, Kusuma and Rajini, per capita income, state per capita income, very good, state per capita income. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇక్కడ గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంటే టోటల్ ప్రొడక్షన్ వాల్యూ. ఇదేంటిది? టోటల్ ప్రొడక్షన్ వాల్యూ, మొత్తం ఉత్పత్తి విలువ, మొత్తం ఉత్పత్తి విలువ. ఓకేనా? ఒకటి. సెకండ్ మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్. సో దీని నుంచి ఏమన్నాం? ఈజ్ ఈక్వల్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్స్, వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ నుంచి ఇక్కడ గ్రాస్ ఈక్వల్ టు మైనస్ గ్రాస్ వాల్యూ అవుట్పుట్ మైనస్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ అబ్జర్వ్ చేయాలి. స్థూల ఉత్పత్తి విలువ మైనస్ ఉత్పాదకాలు అబ్జర్వ్ చేయండి ముందు, రైట్? తర్వాత మూడోది ఏమన్నాం? నెట్ వాల్యూ యాడెడ్ ఎలా వస్తుంది? గ్రాస్ వాల్యూ యాడెడ్ మైనస్ డిప్రిషియేషన్ అంటే ఇది స్థూల కలుపబడిన విలువ మైనస్ తరుగుదల. ఇక ఇది చూడండి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే నెట్ వాల్యూ యాడెడ్ డివైడెడ్ బై స్టేట్ పాపులేషన్. నెట్ వాల్యూ యాడెడ్ అంటే నికర కలుపబడిన చూడండి, నేను రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఓకేనా? విలువ మైనస్ రాష్ట్ర జనాభా డివైడెడ్ బై రాష్ట్ర జనాభా. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంటే చూడండి, గ్రాస్ వాల్యూ అవుట్పుట్ స్థూల ఉత్పత్తి విలువ. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే స్థూల కలుపబడిన విలువ. అలాగే నెట్ వాల్యూ అంటే నికర కలుపబడిన విలువ. పిసిఏ అంటే తలసరి ఆదాయం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 స్టేట్కి సంబంధించి, స్టేట్ ఇన్కమ్కి సంబంధించి ఈ 4 ఫార్ములాస్ని తప్పనిసరి మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా?
ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది ఒకటి, ఇక్కడ నుంచి ఇది ఒకటి, ఇక్కడ నుంచి ఇది ఒకటి, ఈ 4. స్టేట్లో అయితే, కంట్రీలో అయితే ఏమంటాము, కంట్రీలో దేశ తలసరి ఆదాయం ఎలా వస్తుంది, జాతీయ ఆదాయం బై దేశ జనాభా, దేశ మొత్తం ఆదాయం బై దేశ జనాభా. ఇక్కడ కొంచెం ఒక డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ. సో నేషనల్ లెవెల్లో చూస్తే, సో జాతీయ స్థాయిలో తీసుకుంటే నేషనల్ లెవెల్లో కంట్రీస్ PCI, కంట్రీ పర్ క్యాపిటల్ ఇన్కమ్, స్టేట్ లెవెల్లో సో స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇలా రెండు మనం తీసుకుంటే, ఇక్కడ దీనికి బేసిక్ ఫార్ములా తీసుకుంటే నేషనల్ లెవెల్లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ. ఇక్కడ మనం తీసుకుంటే స్టేట్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ నెట్ వాల్యూ యాడెడ్ డివైడెడ్ బై స్టేట్ పాపులేషన్. ఈ రెండు కూడా మనకి ఎగ్జామ్లో సో ఇది అంతా ఒకేలా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇది కొంచెం డిఫరెన్స్, దీన్ని ఫోకస్ చేసుకోవాలి. మనకు వచ్చినటువంటి గ్రాస్ వాల్యూ యాడెడ్ నుంచి తరుగుదల తీసివేయగా మనకు వచ్చినటువంటి నెట్ వాల్యూ యాడెడ్ని రాష్ట్ర జనాభాతో భాగిస్తే మనకు వచ్చేది రాష్ట్ర తలసరి ఆదాయం. ఇది దేశ తలసరి ఆదాయం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఓకే, నెక్స్ట్ మార్కెట్ ధరల్లో లేదా ప్రస్తుత ధరల్లో లెక్కించగా వచ్చే ఆదాయం. మార్కెట్ ధరలు అంటే మార్కెట్ ప్రైస్, దీన్ని ఏమంటామంటే కరెంట్ ఇయర్ ప్రైస్. ఎట్ కరెంట్ ఇయర్ ప్రైస్ అన్నా మార్కెట్ ప్రైస్ అన్నా ఒకటే. ప్రస్తుత సంవత్సరం ధరల్లో లేదా మార్కెట్ ధరల్లో అంటాం, రెండు ఒకటే. సో మార్కెట్ ధరల్లో లెక్కించగా వచ్చే ఆదాయం లేదా కరెంట్ ఇయర్ ప్రైస్ లెక్కించగా వచ్చే ఆదాయాన్ని ఏమంటాం? ఓకే, సో నామినల్ నామమాత్రపు ఆదాయం, నామినల్ ఇన్కమ్. ఎస్, సింపుల్గా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ప్రైస్లో కానీ కరెంట్ ఇయర్ లేదా కరెంట్ ఇయర్ ప్రైస్లో కానీ లెక్కించగా వచ్చేదాన్ని ఏమంటామంటే సింపుల్గా కరెంట్ ఇయర్ ప్రైస్ లేదా మార్కెట్ ప్రైస్లో లెక్కించగా వచ్చేదాన్ని ఏమంటామంటే నామమాత్రం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా కాకుండా కాన్స్టెంట్ ప్రైస్ అంటే స్థిర ధరల్లో లేదా బేస్ ఇయర్ ప్రైస్ ఆధార సంవత్సర ధరల్లో లెక్కించగా వచ్చేదాన్ని ఏమంటామంటే వాస్తవ ఆదాయం అంటాం, రియల్ ఇన్కమ్ అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, దీన్ని మైండ్లో పెట్టుకోండి. ఇది ప్రస్తుత సంవత్సరపు ధరలు. ఇది మార్కెట్ ధరల్లో. దీన్ని అంటాం స్థిర ధరల్లో లేదా దీన్ని ఆధార సంవత్సర ధరలు అంటాం. సింపుల్గా కాన్స్టెంట్ ప్రైస్ అన్నా బేస్ ఇయర్ ప్రైస్ అన్నా ఒకటే. భారతదేశంలో బేస్ ఇయర్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే 2011-12. ప్రజెంట్ భారతదేశంలో ఆధార సంవత్సరం 11-12. మరి కరెంట్ ఇయర్ అంటే ఇప్పుడు 2024. ఇది కరెంట్ ఇయర్, ఇది బేస్ ఇయర్. ఓకేనా, ఇది కామన్గా ఇచ్చాను, ఇది మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఇది చూడండి, భారతదేశంలో ఫస్ట్ బేస్ ఇయర్ ఎప్పుడు? ఓకే చెప్పండి, భారతదేశంలో ఫస్ట్ బేస్ ఇయర్ ఎప్పుడు? ద ఫస్ట్ బేస్ ఇయర్ ఇండియా. మీకు జాతీయ ఆదాయం టాపిక్ చెప్పేటప్పుడు చాలా క్లారిటీ చెప్పాను. ఓకేనా, ఎస్టిమేట్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, ఓకేనా, బై ది గవర్నమెంట్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ అని 48, 49 అంట, 71 అంటున్నారు. ఓకేనా, అబ్జర్వ్ చేయండి. ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ కూడా చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆధార సంవత్సరపు ధరల్లో లేదా స్థిర ధరల్లో లెక్కించగా వచ్చే ఆదాయాన్ని ఏమంటామంటే రియల్ ఇన్కమ్.
వాస్తవ ఆదాయం కాన్స్టెంట్ ప్రైస్లో లేదా బేస్ ఇయర్ ప్రైస్లో లెక్కించగా వచ్చేదాన్ని ఏమంటామంటే, ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ 3 క్వశ్చన్లు. భారతదేశంలో ఫస్ట్ బేస్ ఇయర్ ఇప్పుడు, భారతదేశంలో ప్రెజెంట్ బేస్ ఇయర్, భారతదేశంలో ఎకానమీ సంబంధించి ప్రెజెంట్ బేస్ ఇయర్ ఏది? నెక్స్ట్ ప్రపోజ్డ్ టు బి, ప్రపోజ్డ్ అంటే బేస్ ఇయర్ ఇప్పుడు, ఇది అంటే భారతదేశంలో బేస్ ఇయర్ని మార్చాలనుకుంటున్నారు. విశ్వనాథ్ గోల్డర్ అధ్యక్షత కమిటీ కూడా ఇస్తారు. భారతదేశంలో ఫస్ట్ బేస్ ఇయర్ ఎప్పుడంటే 1948-49. భారతదేశంలో ఫస్ట్ బేస్ ఇయర్ 1948-49. భారతదేశంలో ప్రజెంట్ బేస్ ఇయర్ 2011-12. భారతదేశంలో రాబోయే నెక్స్ట్ బేస్ ఇయర్ మారబోతూ ఉంది, ప్రపోజల్లో ఉంది, టు బి అప్డేటెడ్ 2020-21కి మారబోతూ ఉంది, 2021కి. ఓకేనా, ఇది ఇంకా రాబోతూ ఉంది. సో ఇది టు బి. ఓకేనా, ఈ 3 తెలియాలి. భారతదేశంలో ఫస్ట్ బేస్ ఇయర్, ప్రజెంట్ బేస్ ఇయర్, సో కమింగ్ బేస్ ఇయర్, 3 కలిపి. రమేష్ వేశారమ్మా, 2017-18 అది కూడా ప్రపోజ్ చేశారు, కానీ దాన్ని పక్కన పెట్టేశారు, అది అమలు కాలే. భారతదేశంలో 17-18 అనేది అమలు కాలేదు. ఒకసారి ఇక్కడ చూడండి, భారతదేశంలో బేసిక్ సంబంధించి ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. భారతదేశంలో ఫస్ట్ బేస్ ఇయర్ ఎప్పుడంటే 48-49 ఫస్ట్ బేస్ ఇయర్. తర్వాత 1960-61 బేస్ ఇయర్ మార్చారు. తర్వాత 1970-71కి మార్చారు, నెక్స్ట్ బేస్ ఇయర్ ఇది. ఆ తర్వాత 1980-80కి 81-80కి మార్చారు. తర్వాత మనకి నెక్స్ట్ బేస్ ఇయర్ ఆటోమేటిక్గా 1990-91 రావాలి. ఓకేనా, కానీ ఇక్కడ ఏమైందంటే 1990 నాటికి దేర్ వాజ్ నో ఎనీ స్టెబిలైజ్డ్ గవర్నమెంట్, ఒక స్థిరమైన ప్రభుత్వం లేకపోవడం. ద ఇండియన్ ఎకానమీ ఇన్ ది ఎకనమిక్ క్రైసిస్, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాం. ద ఎంటైర్ ఇండియన్ ఎకానమీ వాజ్ కొలాప్స్డ్ బై ఎండ్ ఆఫ్ 1990 కల్లా కొలాప్స్ అయిపోవడం. ఇలా అనేక కారణాల రీత్యా 1990-91ని బేసిక్ చేయలే. ఆ తర్వాత 93-94ని బేస్ ఇయర్గా చేస్తారు. ఆ తర్వాత మనకి 1999-2000ని ఒక బేస్ ఇయర్గా చేస్తారు, 2000ని. ఆ తర్వాత మనకి 2004-05 ఒక బేస్ ఇయర్గా ఉంది, 4-5 ఒక బేస్ ఇయర్గా ఉంది. ఆ తర్వాత మనకి 2011-12ని ఒక బేస్ ఇయర్ చేశారు. అప్కమింగ్ రాబోతూ ఉంది 2000, మన ఇక్కడ అప్కమింగ్ ఇక్కడ రాయొద్దు, అది మీరు రాస్తే బాధ. ఇది భారతదేశంలో ఇప్పటికి 8 టైమ్స్. భారతదేశంలో ఫస్ట్ బేస్ ఇయర్ అన్నప్పుడు ఇది, ప్రజెంట్ బేస్ ఇయర్ అన్నప్పుడు ఇది తీసుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ బేస్ ఇయర్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి డెస్వాల్ సంబంధించి ఏపీకి సంబంధించి ఫస్ట్ బేస్ ఇయర్ ఏది అంటే ఇది 60-61. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఓకే, నైస్, క్లియర్. ఇప్పుడు ప్రజెంట్ భారతదేశంలో ఇగోండి, భారతదేశంలో దీన్ని సుందరం కమిటీ చూసిన మేరకు భారతదేశంలో బేస్ ఇయర్ని 2004-05 నుంచి 11-12కి మార్చారు. ఓకే, బై ది రికమెండేషన్స్ ఆఫ్ సుందరం కమిటీ రికమెండేషన్ మేరకు. కానీ ప్రజెంట్ భారతదేశంలో విశ్వనాథ్ గోల్డర్ కమిటీ వేశారు. విశ్వనాథ్ గోల్డర్ కమిటీ భారతదేశంలో బేస్ ఇయర్ని 2011-12 నుంచి భారతదేశ బేస్ ఇయర్ని
2020-21 మార్చాలి, 2021 మార్చాలని చెప్పేసి ఈ విశ్వనాథ్ గోల్డర్ అధ్యక్షతన 26 మెంబర్స్తో విశ్వనాథ్ గోల్డర్ అధ్యక్షతన భారతదేశంలో బేస్ ఇయర్ని మార్చాలని చెప్పేసి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ ప్రజెంట్ చర్చింగ్లో ఉంది. భారతదేశంలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఎకానమీలో కామన్ బేస్ ఇయర్ని మార్చాలని చెప్పేసి అనుకున్నారు. దీనికోసం సో విశ్వనాథ్ గోల్డర్ కమిటీని వేశారు విత్ 26 మెంబర్స్తో. ఇప్పుడు ప్రజెంట్ 11/12 నుంచి 2021కి మార్చాలని చెప్పేసి రికమెండేషన్, న్యూ బేస్ ఇయర్ని రికమెండేషన్ చేయడం కోసం. అది వాళ్ళు ఏం చెప్తారనేది చూడాలి, వాళ్ళు ఏం చెప్తారనేది చూడాలి, ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇక్కడ ఒక అంశం చూడండి, ఒక అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్కిప్ చేస్తే మొత్తం కాన్సెప్ట్ మిస్ అయిపోతారు. జాగ్రత్త వినండి. ఇక్కడ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ స్టేట్ ఇన్కమ్ కానీ కంట్రీ ఇన్కమ్ కానీ, స్టేట్ ఇన్కమ్ కంట్రీ ఇన్కమ్, ఇక్కడ ఎక్కడ కూడా నేను బుక్ టెర్మినాలజీ, బుక్ లాంగ్వేజ్ వాడడంలే. మనకి ఎకనామిక్స్ ప్రొఫెసర్ అయిపోకర్లే. ఎకనామిక్స్లో మనం పిహెచ్డి ఒక స్టడీ అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్కి కనీసం 75లో ఒక 50 నుంచి 60 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే దట్ ఈస్ బెస్ట్ స్కోర్ నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఎక్కడూ ఈ పిహెచ్డి హోల్డర్ లాగా ఎకనామిక్ ప్రొఫెసర్ లాగా ఫీల్ అయిపోవద్దు. దట్ ఈస్ ఎందుకంటే డెప్త్ అని అవసరమైనది మానేసి అనవసరమైనది నేర్చుకుని లాస్ట్ 30 బిట్స్ కూడా చేయని పరిస్థితి వచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కూడా ఫస్ట్ క్వాలిటీ ఎకనామిక్స్లో, ఎకానమీలో ఫస్ట్ కాన్సెప్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మీకు వచ్చే 75 క్వశ్చన్లో 20 నుంచి 30 క్వశ్చన్స్ ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉంటాయి, బేసిక్ ఫండమెంటల్సే ఉంటాయి. ఆ విషయాన్ని క్యాచ్ చేయండి. సరే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు వెన్ వి క్యాలిక్యులేట్ ది ఇన్కమ్, ఆదాయాన్ని లెక్కించేటప్పుడు, ఓకేనా, ఇక్కడ ధరల ఆధారంగా తీసుకుంటాం, ఓకేనా, బేసిస్ ఆన్ ది ప్రైజెస్. దీంట్లో మనకి 2 మోడల్స్ తీసుకుంటారు, 2 మోడల్స్. ఇప్పుడు సేమ్, ఓకేనా, చూడండి. either estimate the national income or estimate the state income or estimate both central and state income. When we calculate the income based on the prices, we mostly follow 2 models or 2 methods. When we estimate the state income or the country income on the basis of prices, we mostly follow 2 models. ఇది ఏంటంటే ఒకటి ఇందులో ఏమంటామంటే కరెంట్ ఇయర్ ప్రైస్ అంటాం, కరెంట్ ఇయర్ ప్రైస్. ఇంకో దాన్ని ఏమంటామంటే బేస్ ఇయర్ ప్రైస్ అంటాం. కరెంట్ ఇయర్ ప్రైస్, బేస్ ఇయర్ ప్రైస్. ఈ కరెంట్ ఇయర్ ప్రైస్ని ఇంకో పేరుతో పిలుస్తారు. దాన్ని ఏమంటామంటే మార్కెట్ ప్రైస్ అంటారు. మార్కెట్ ప్రైస్ అంటాం. బేస్ ఇయర్ ప్రైస్ని కాన్స్టెంట్ ప్రైస్ అంటాం. కాన్స్టెంట్ ప్రైస్. తెలుగులో మళ్ళీ ఇక్కడ నేను రాయదలుచుకోలేదు. కరెంట్ ఇయర్ ప్రైస్ అంటే ప్రస్తుత ధరల్లో, మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ధరలో, రెండు ఒకటే, సేమ్. బేస్ ఇయర్ ప్రైస్ అంటే ఆధార సంవత్సర ధరల్లో, కాన్స్టెంట్ ప్రైస్ స్థిర ధరల్లో అంటారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ తీసుకునేటప్పుడు కరెంట్ ఇయర్ అంటే ప్రజెంట్ మనం ఉండేది 2024. భారతదేశంలో బేస్ ఇయర్ తీసుకుంటే, ఈ బేస్ ఇయర్ తీసుకుంటే 2011-12. ఇది ఫస్ట్ గుర్తుండాలి. కరెంట్ ఇయర్ అంటే కరెంట్ ఫైనాన్స్ ఇయర్, బేస్ ఇయర్ అంటే ఏదైనా ఒక సంవత్సరాన్ని ఆధారంగా తీసుకుంటాం. చెప్తాను మళ్ళీ కరెంట్ ఇయర్ ఏంటి, బేస్ ఇయర్ ఏంటి, ఓకేనా. చాలా ఫస్ట్ ఓకే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి ఇప్పుడు ఇన్కమ్ రావాలంటే
క్యూ అంటే క్వాంటిటీ, పి అంటే ప్రైస్. క్యూ అంటే క్వాంటిటీ, పి అంటే ప్రైస్. ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఉత్పత్తి ఇంటూ ధర. క్యూ అంటే క్వాంటిటీ, పి అంటే ప్రైస్. పి అంటే ప్రైస్. క్యూ అంటే క్వాంటిటీ, పి అంటే ప్రైస్. మనకి ఇన్కమ్ రావాలంటే ఫార్ములా ఏంటి? ప్రొడక్షన్ ఇంటూ ప్రైస్. ప్రొడక్షన్ ఇంటూ ప్రైస్. మనకేమొస్తుంది? ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్. మనకు ఆదాయం ఫార్ములా టోటల్ ప్రొడక్షన్ ఇంటూ ప్రైస్. ఇక్కడ క్యూ అంటే అర్థం ఏంటి అంటే క్యూ అంటే క్వాంటిటీ, ఉత్పత్తి. క్యూ అంటే క్వాంటిటీ, ఉత్పత్తి అని అర్థం. క్యూ అంటే క్వాంటిటీ, ఉత్పత్తి. పి అంటే ప్రైస్, ధర. పి అంటే ప్రైస్, ధర. ఇక్కడ సేమ్ మళ్ళీ క్యూ అంటే క్వాంటిటీ, ఉత్పత్తి. క్వాంటిటీ, ఉత్పత్తి. మీకు బేసిక్ క్లాసులో చెప్పాను క్వాంటిటీ ఏంటి, ఉత్పత్తి ఏంటి, ఎలా వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా ధర, ప్రైస్. ఇక్కడ మనం ఎలా ఉంటుందంటే చూడండి, Q1 అంటాం, Q1 P1 అంటాం, Q1 P1. ఇక్కడ Q1 PO అంటాం, Q1 PO. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 1 అంటే కరెంట్ ఇయర్. 1 ఇండికేట్స్ కరెంట్ ఇయర్. ఇక్కడ 1 అనేది దేని గురించి చెప్తుంది అంటే కరెంట్ ఇయర్ గురించి చెప్తుంది. కరెంట్ ఇయర్ అంటే ప్రస్తుత సంవత్సరం గురించి చెప్తుంది. ప్రస్తుత సంవత్సరం గురించి చెప్తుంది. ప్రస్తుత సంవత్సరం. ఇక్కడ క్యూ అంటే బేస్ ఇయర్ అని చెప్తుంది. క్యూ అనేది ఆధార సంవత్సరం గురించి చెప్తుంది. క్యూ అంటే ఆధార సంవత్సరం అంటే బేస్ ఇయర్ గురించి చెప్తుంది. క్యూ అంటే బేస్ ఇయర్ గురించి. ఇక్కడ చూడండి, పి ఓ ఉంది కదా, ఓ అనేది ఆధార సంవత్సరం లేదా బేస్ ఇయర్ గురించి చెప్తుంది. ఇక్కడ 1 అనేది కరెంట్ ఇయర్ గురించి చెప్తుంది. ఇప్పుడు చూడండి, కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఇంటూ కరెంట్ ఇయర్ ప్రైస్. కరెంట్ ఇయర్ 1 అంటే కరెంట్ ఇయర్, ప్రస్తుత సంవత్సరం. ఇక్కడ ఓ అంటే ఆధార సంవత్సరం. ఇప్పుడు చూడండి, కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఇంటూ కరెంట్ ఇయర్ ప్రైస్. కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఇంటూ కరెంట్ ఇయర్ ప్రైస్. ఇలా లెక్కిస్తే వచ్చేది ఏంటి అంటే ప్రస్తుత ధరల్లో ఆదాయం. ఇక్కడ చూడండి, కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఇంటూ బేస్ ఇయర్ ప్రైస్. ఇలా లెక్కిస్తే వచ్చేది ఏంటంటే ఆధార సంవత్సర ధరల్లో ఆదాయం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సింపుల్గా కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఇంటూ కరెంట్ ఇయర్ ప్రైస్. 1 అనేది 2 కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఇంటూ కరెంట్ ఇయర్ ప్రైస్ వచ్చేది ప్రస్తుత సంవత్సర ధరలో ఆదాయం. కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఇంటూ బేస్ ఇయర్ ప్రైస్, బేస్ ఇయర్ ప్రైస్. ఎల్లకిసి వచ్చేది స్థిర ధరల్లో ఆదాయం. ఎకనామిక్స్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అన్నిటికంటే స్థిర ధరలు అనేది ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంటే. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే 100 వస్తువులు ఉన్నాయి. 100 వస్తువులు ఇంటూ ప్రతి వస్తువు ధర 10 రూపాయలు. ఇక్కడ ఇన్కమ్ ఎంత? 1000 రూపాయలు. ఇన్కమ్ ఎంత? ఆదాయం ఎంత? 1000 రూపాయలు. చూడండి, ఆదాయం అనేది 1000 రూపాయలు. ఇక్కడ సేమ్, ఇక్కడ కూడా 100 వస్తువులే. ఇక్కడ కూడా ఎప్పుడు కూడా ప్రొడక్షన్ క్వాంటిటీ సేమ్ ఉంటుంది. ఎక్కడైనా కరెంట్ ఇయర్లో ఎప్పుడు కూడా ప్రొడక్షన్ని కరెంట్ ఇయర్దే తీసుకుంటాము. ప్రైస్ మారుతుంది కానీ ప్రొడక్షన్ ఇప్పుడు కూడా కరెంట్ ఇయర్దే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్ 100, ఇక్కడ ప్రొడక్షన్ 100 అంటే 100 గూడ్స్. ఇవ్వండి 100 మార్కర్స్ అనుకోండి. ఓకేనా? ఇట్లా. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నాయి? ప్రతి వస్తువు ధర ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి వస్తువు ధర ఎంత? 10 రూపాయలు. కానీ బేస్ ఇయర్లో మనకి తీసుకున్నప్పుడు తక్కువ వస్తుంది. ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఇప్పుడు ఎలా తీసుకుంటాం చూడండి. ఇక్కడ తీసుకుంటే ఇంటూ 5 రూపీస్. అప్పుడు మనకు వచ్చేది ఎంత? 500. మార్కర్ మారుద్దాం. ఇంటూ 5 రూపీస్ మనకు వచ్చేది ఎంత? 500. అంటే ఇప్పుడు కరెంట్ ఇయర్లో లెక్కించినప్పుడు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కరెంట్ ఇయర్లో వస్తు ధరలు స్టేబుల్గా ఉండవు, మారుతూ ఉంటాయి, ఫ్లక్చుయేషన్స్ ఉంటూ ఉంటాయి. కానీ స్థిర ధరలు తీసుకున్నప్పుడు ధరలు మనకి స్టేబుల్గా ఉంటాయి. అంటే ఏ సంవత్సరం యొక్క వస్తువు ధరలలో అయితే పెద్దగా మార్పులు ఉండవో అలాంటి సంవత్సరం వస్తువు ధరలతో కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ని మల్టిప్లై చేయగా వచ్చేదాన్ని ఏమంటామంటే
స్థిర ధరల్లో ఆదాయం అంటాం. ఏ సంవత్సరం యొక్క వస్తువు ధరల్లో అయితే పెద్దగా చేంజెస్ ఫ్లక్చుయేషన్స్ ఉండవో అలాంటి సంవత్సరం వస్తువు ధరలతో కరెంట్ ఇయర్ ప్రొడక్ట్స్ని మల్టిప్లై చేయగా వచ్చేదాన్ని ఏమంటామంటే స్థిర ధరల్లో ఆదాయం, బేస్ ఇయర్లో ప్రైస్ అంటాం. లేదా కరెంట్ ఇయర్ ప్రొడక్ట్స్ అన్ని కరెంట్ ఇయర్ ప్రైస్తో మల్టిప్లై చేయగా వచ్చేదాన్ని ప్రస్తుత సంవత్సర ధరల్లో ఆదాయం అంటాం. ఇప్పుడు ఇది తీసుకుంటే 1000 చూడండి, ఇది తీసుకుంటే వాల్యూ 1000 ఉంది ఇన్కమ్, ఎక్కడ తీసుకుంటే ఆదాయం 500 ఉంది. ఈ డిఫరెన్స్ ఎంత? ఈ డిఫరెన్స్ ఎంత? 500. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత అంటే 500. ఈ 500 ఏంటంటే ధరల్లో పెరుగుదల, ధరల్లో పెరుగుదల. ఓకేనా? ఇంక్రీజింగ్ ఇన్ ది ప్రైస్ లెవెల్ అంటాం. దీన్నే సింపుల్గా మనం అంటాం ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటాం. ద్రవ్యోల్బణం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. యాజ్ ఏ గ్రూప్ శాస్త్రంగా వీ షుడ్ రిమెంబర్ దీస్ అండ్ కీప్ ఇన్ యువర్ మైండ్. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో తప్పనిసరిగా ఓకే స్టూడెంట్స్, మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం. డౌట్స్ ఏమైనా అడగండి, డౌట్స్ ఏమైనా అడగండి. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవన్, ద స్టూడెంట్స్ హు ఆర్ ఆన్ ఆన్లైన్ ప్లీజ్ రెస్పాండ్. ఓకేనా? ఇక్కడ మళ్ళీ చెప్పాను స్టార్టింగ్ కరెంట్ ఇయర్ ప్రైస్ ఎలా వస్తుంది, బేస్ ఇయర్ ప్రైస్ ఎలా వస్తుంది, దీనికి ఫార్ములాలు మీకు చూపించాను అంతే. ఓకేనా? ఓకే రైట్, వెల్కమ్. ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను ఈ రెస్పెక్టివ్ ఫోల్డర్లో, యూనిట్ నెంబర్ 4లో. ఫార్ములా హార్డ్ విజయ్, ఫార్ములా హార్డ్గా ఉన్నాయి. ఏం లేదు, ఒకసారి ప్రాక్టీస్ చేయండి విజయ్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. విన్నారు కదా, క్లాస్ విన్నారు కదా. ఒకసారి ఎక్కడైతే మీకు డౌట్ ఉందో ఎప్పుడు కూడా వినే వెంటనే వచ్చేయాలంటే అది ఎవరికి అంత సాధ్యం కాదు. అన్ని సందర్భాల్లో అందరికీ సాధ్యం కాదు. ఒకసారి మనకు క్లారిటీ రావాలంటే విన్న అంశాన్ని మరొకసారి క్లారిటీగా విని, బ్యాక్ వెళ్ళి విని, ఎక్స్ప్లెనేషన్ విని ఇక్కడికి వచ్చినాక మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? నో ప్రాబ్లం విజయ్. అప్పుడు మీకు డౌట్ అయితే మీరు కాల్ చేయండి. ఎప్పుడైనా కూడా ఈవినింగ్ 9 తర్వాత కాల్ చేయండి. నో ప్రాబ్లం, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం విజయ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్ మేము మీట్ అవుదాం. థ్యాంక్ యూ.